హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇది విద్యార్థులు మరియు మహిళలకు ఎంతో ఉపయోగకరమైన పథకం. వీడియోను పూర్తిగా చూడండి. ఎవరు అర్హులు, ఎప్పుడు ప్రారంభం, ఎలా పాస్ పొందాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. విద్యార్థుల ఉచిత బస్ జూన్ 13 నుండి రాష్ట్రంలో 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ అందుబాటులోకి వచ్చింది. పాస్ తీసుకోవడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు, పూర్తిగా ఉచితం. మీరు గతంలో పాస్ తీసుకుని ఉంటే డిపోలకి వెళ్ళి పాత పాస్ను కొత్తదిగా మార్చుకోవచ్చు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ అందరికీ వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ మరియు హయ్యర్ స్టడీస్ విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. వారు పాత విధానంతోనే పాస్ తీసుకోవాలి. మహిళల ఉచిత ప్రయాణం. ఇప్పుడు మహిళల పథకం గురించి చూద్దాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు జిల్లా లోపల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించుచున్నారు. ఇది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. ఇది బాలికల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల మహిళలకు వర్తిస్తుంది. ఈ ప్రయాణం మాత్రం మీ సొంత జిల్లా వరకు మాత్రమే ఉచితం. ఇది జిల్లాలకు కాదు. ప్రభుత్వం కొత్తగా 2000 ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆర్థిక నిర్వహణ. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సుమారు 120 కోట్లు ఖర్చు చేయనుంది. రోజుకి సగటు ఖర్చు 4 కోట్లు. ఆర్టీసీలో కొత్త డ్రైవర్లు, కండక్టర్లు నియమించనున్నారు. ఇలాంటి పథకాలపై కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో చేసిన అధ్యయనాల ఆధారంగా అమలు కానుంది. ముఖ్యమైన తేదీలు. ఇప్పుడు పథకం టైం లైన్ చూద్దాం. డిసెంబర్ 2024 నుండి కమిటీల పర్యటనలు చేయడం మొదలుపెట్టాయి. మే 2025లో ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. జూన్ 13న విద్యార్థుల పాస్ పథకం మొదలైంది. ఆగస్టు 15న మహిళల ఉచిత బస్ పథకం అమలులోకి రానుంది. మీరు విద్యార్థి లేక మహిళ అయితే ఈ తేదీలను గుర్తుంచుకోండి. సందేహాలు అండ్ స్పందనలు. ఇప్పుడు సాధారణంగా వచ్చే ప్రశ్నలు చూద్దాం. 1. ఆధార్ అవసరమా? అవును, గుర్తింపు కోసం కావచ్చు. 2. ఇతర జిల్లాలకు ఉచిత ప్రయాణం అవుతుందా? లేదు, కేవలం మీ జిల్లా వరకు మాత్రమే. 3. ప్రైవేట్ బస్సులకు వర్తిస్తుందా? కాదు, ఇది కేవలం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు మాత్రమే. సామాజిక మాధ్యమాల్లో మహిళలు, విద్యార్థులు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారు. కొంతమంది మాత్రం దీనివల్ల ఆర్టీసీపై భారం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ముగించుకుందాం. ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ 2025 విద్యార్థులు మరియు మహిళలకు ఒక గొప్ప అవకాశం. మీరు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా అలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ జిల్లాలో ఉన్నారు, మీకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది అన్నది కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.